ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఫైనల్లీ 24th వచ్చాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. 7 days to go. మీ ఇంటర్వ్యూలు చూస్తున్నాం. చాలా ఎక్సైటింగ్ అండ్ అందరు ప్రమోషన్ బాగుంది. సెటప్ బాగుంది కదా కొత్తగా. అదిరిపోయింది. మా ఇంట్లో మా ఫోటోలు లేకుండా మీ ఇద్దరు ఫోటోలు. నేను కూడా ఉన్నాను రా ఇంట్లో. మా ఇంట్లో ఆయన ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. ఆయన గుండెల్లో ఉంటాడు. సరే నైస్. ఇదే కోరుకున్నా. ఇదిగో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు కదా, వీళ్ళే మా షూటింగ్. మేము ఫ్రెండ్స్ అందరం. నా బెడ్ ఇది, నేను పడుకునే స్టీవెన్ బెడ్. అంటే నేను అనాథను అనమాట. ఇంట్లోకి తిని తీసుకొచ్చాడు. తినికి నేనంటే అస్సలు నచ్చను. వీళ్ళిద్దరు ప్రయత్నిస్తా ఉంటా. ఒక అనాథని తెచ్చాడు పెట్టుకుంటారు. ఇది నా బెడ్. ఇవన్నీ చూడు, మేము షూట్ చేసి మళ్ళీ ప్లేస్కి రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా హ్యాపీగా ఉంది కదా. అప్పుడు డైలీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఫస్ట్ షూటింగ్ ఇక్కడే చేస్తున్నాయి. గౌరీ ఇందాక అదే అనుకున్నాం, మళ్ళీ వస్తామా రామా ఇక్కడ కాదు. షూట్ అయిపోయింది, సెట్ పీకేసామన్నారు. అదేంటి బ్రో సెట్ పీకేసారా అంటే, ఆ పీకేలేదు, వెళ్ళి 2 రోజులు వెళ్ళి పడుకొని రా. అలా కాదు బ్రో, కొంచెం అటాచ్ అయ్యాం కదా ఇన్ని రోజులు. అండ్ మనకు మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ ఇంట్లోనే కాబట్టి యా, సో కంఫర్టబుల్. సెట్ చాలా లైవ్లీగా ఉంది. ఈ సెట్ లో నీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా? మీరు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి తను రాస్తారు కదా లోపల. ఓకే ఓకే ఓకే. ఆ సీన్ నాకు చాలా చాలా ఇష్టం. నైస్. నీకు? నాకు పెళ్లి ఇష్టం చాలా పెద్దది. అక్కడ బాల్కనీలో అదొకటి, దట్ అవునవును కాన్వర్జేషన్ అదొకటి, లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ తిట్టడాలు, ఇదిగో ఇక్కడ హాల్లో అందరి ముందు అరిచి తిడతారు కదా, ఇక్కడ తిట్టేసి. ఏది సాంబార్ కొట్టే సీన్ నేను ఆ సాంబార్ కరెక్ట్ కొట్టడానికి నేను పడ్డ టెన్షన్ మామూలు టెన్షన్ కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ అది అలా కాదు, కానీ అది కరెక్ట్ గా పడాలి. మళ్ళీ పడితే ఇంకొక టేక్ చేయలేము. ఫస్ట్ టేకే కరెక్ట్ గా చేయాలి. ఇక్కడ పడాలి, ఇక్కడ పడకూడదు, షర్ట్ మీద పడకూడదు, కానీ ఇక్కడ పడాలి అని చెప్పి వాళ్ళు చెప్తుండే నీట్ గా. ఒక 5-6 సార్లు రవి గారు నాకేమో భయం వేస్తుంది. నా భయం అంతా మీద పడుతుంది, నా కళ్ళల్లో ఏడబడుతుంది అని భయం ఉండే నాకు. బట్ లక్కీలీ నాకు బేసిక్గా ఒక సీన్ చాలా ఇష్టం. అది ఎడిట్లో లేపేశారు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐరన్ చేసుకుంటా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు షర్ట్ని ఐరన్ చేసుకొని. అది కూడా లేదా? మీరు మాట్లాడండి, ఇంక మాట్లాడండి. అది ఒకటి ఉంది కదా అనుకున్నా, అది కూడా లేదా? నాకు తెలిసిన 3, ఇప్పుడు 4 చెప్పారు. థ్యాంక్ యూ అన్న. పైగా నేను అడిగి చెప్పించుకుంటున్నా. ఆల్మోస్ట్ అంటే మన ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year అయిపోతుంది కదా. ఫస్ట్ డే గుర్తుందా? అంటే మనం యాజ్ ఫ్రెండ్స్ జాయిన్ అయింది సెటిల్ ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ ఫస్ట్ డే అంటే మీరు చేసినారు నాకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడే అన్ని అబద్ధాలు. ఆఫీస్ లో ఆగస్ట్ 29th ఆ రోజు మీరు లేను కదా, థియేటర్ లో చేస్తారు. అందరం కలిసి ఇక్కడే ఫస్ట్ ఇక్కడే. బట్ మేము సెట్ జాయిన్ అయింది అక్కడ 29th. ఎవరిదే మీకోసమే కదా అండి వెళ్ళింది. రిజిస్టర్ ఆఫీస్. ఓకే ఓకే. థియేటర్ అంటారు, కోర్ట్ అంటారు, రిజిస్టర్ ఆఫీస్ అంటారు. 4 పేర్లు ఒక్క పేరు చెప్పండి. హి ఇస్ నాట్ దేర్ బట్ వి ఆర్ ఆల్ దేర్. ఫస్ట్ డే మాది. మీరు ఎప్పుడు ఫస్ట్ డే? నన్ను చాలా వరకు మీరు అందరూ సెపరేట్ పెట్టారులేండి. ఓన్లీ గేమ్ లోనే కదా. ఏమైనా 10,000 గెలుచుకున్నారు వీళ్ళందరి దగ్గర నుంచి. మళ్ళీ గేమ్ ఏంటి అంటే సైజ్ ఎందుకు గేమ్ ఏంటి చెప్పండి. చాలా మంది ఆడుంటారు కదా. నేను ఆడలేదు కదా అండి, చాలా నాకు రానే రాదు అది. బట్ వీళ్ళు ఉద్యమంలో అసలు మరి వీళ్ళు అని మమ్మల్ని చూపిస్తాను. నేను ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆడాను. నేను ఒక్కసారి గెలిచింది, మళ్ళీ ఓడిపోతే ఎక్కడ పోతుందని ఎవడికో డబ్బులు వేయడం హైలైట్. కాదు ఇప్పుడు ఎందుకు కాదు గౌరీ, అరే గౌరీ ఏం చేస్తున్నారు అంటే, ఒక నిమిషం రా అంటే ఏమైంది రా, వీరే డబ్బులు ఇస్తున్నాడు ఇంట్లో దగ్గర. సరే సరే. ఆయన పేరేంటి? ఏదో పేరుంది, కన్ఫ్యూజ్ అయ్యి వేసేసింది. సో వద్దులే ఆయన పేరు. ఐ హ్యావ్ టు. ఈయన గెలిచాడు అనుకుంటా ఆ గేమ్. ఆయనకి డబ్బులు పంపాలి. నేను అది సెకండ్ టైం ఆడడం. ఫస్ట్ టైం ఇక్కడే
క్యారవాన్లో ఇక్కడ ఆడాం. ఫస్ట్ టైం ఐ వన్. ఇంకా దీని తర్వాత నేను ఆడను, ఎందుకంటే నాకు ఈ గేమ్ రాదని చెప్పి నేను ఆడలేదు. సెకండ్ టైం సరే అందరం చీరాల్లో వి థాట్ విల్ ప్లే అండ్ వీ ప్లేయింగ్. ఈయన గెలిచాడు. ఈయన డబ్బులు వేయాలి. నేను ఫుల్ నిద్రలో ఉన్నాను. నాకేమో ఇట్ వాస్ అ వెరీ లాంగ్ షూటింగ్ డే. నాకు ఓపిక లేదు. ఫోన్ తీసుకొని కిరణ్ అంటే వేసి డబ్బులు కొట్టి చూస్తే అది కిరణ్ అబ్బవరంకి వెళ్ళలేదు, ఎవరో కిరణ్ కుమార్కి వెళ్ళింది. ఆ కిరణ్ కుమార్ ఎవరో కూడా నాకు తెలీదు. ఎంత అమౌంట్ ఎంత? కొద్దిగాలే, బట్ స్టిల్ ఆ టెన్షన్ మాత్రం 1,00,000 రూపాయలు ఉంది. అంటే సడన్ గా నా నిద్ర ఎగిరిపోయింది. అయ్యో ఎవరికో డబ్బులు పంపించేసానని. దెన్ ఐ కాల్డ్ హిమ్ లైక్ అన్నా సారీ, నేను డబ్బులు వేరే వాళ్ళకి పంపబోయి మీకు పంపాను. ఆయన క్యాబ్ డ్రైవర్ అంట, 2,000 రూపాయలు అనమాట ఏదో వేసింది. బట్ అడగాలి కదా అంటే మనీ గురించి కదా వేసింది. ఇప్పుడు సరే మేడం మేము రిటర్న్ చేస్తాను అన్నాడు. నెక్స్ట్ డే నిద్రపోవట్లే కదా, మళ్ళీ నెక్స్ట్ డే మేడం డ్రైవింగ్ లో ఉంటాడు, అతను డ్రైవింగ్ లో ఉన్నాడు. మళ్ళీ ఇంకా వేయలేదండి నేను డ్రైవింగ్, నాకు ఇదంతా చాలా యాక్చువల్లీ ఎగ్జాజరేషన్. చిన్న కమ్యూనికేషన్ సెట్ చేసుకుందాం అనుకున్నాడు. లేదు, ఒకసారి అన్న అనేటప్పుడు వేసాడు. ఒకసారి అది కూడా ఎందుకు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం అని నెక్స్ట్ డే ఒక్క మెసేజ్ వాట్సాప్ లో పెడితే పాపం సిన్సియర్ గా ఆయన కొంచెం సేపు అయిన తర్వాత మేడం నేను డ్రైవింగ్ లో ఉన్నా, నేను మళ్ళీ వేస్తాను చెప్పి క్యూట్ గా డబ్బులు వేసాడు. అంతే. వీళ్ళు దాన్ని ఇంతున్నో దాన్ని ఇంత చేసి ఇంతసేపు అడిగింది అంతసేపు అడిగింది సిరికి తెలుసు దోస్ దగ్గర ఏం దోస్ దగ్గర ఆ టెన్షన్ 2 బ్లాక్ కాఫీలు తాగు. మీరందరూ కాఫీ తాగుతున్న రోజు పొద్దున కాఫీనే తాగలేదు. నేను వెళ్ళి పడుకోవాలి అన్నా, నేను కాఫీ తాగలేదు. కానీ ఆ టెన్షన్ అయితే కనపడింది నీలో. టెన్షన్ అంటే నిద్రలో ఎందుకు ఇంత తింగర్ పని చేశాను అని అంతే. స్వీట్ కానీ రిటర్న్ చేసేసి వెరీ కాఫీ స్వీట్ అంటే గుర్తొచ్చింది, మా సెట్ లో అంతా బ్లాక్ కాఫీ బాధితులే, ఎవరు నార్మల్ కాఫీలు తాగరు. ఆవిడ తయారు చేసి ఇస్తారు, దేవత. తయారు చేసి ఇస్తారు. మా సెట్లో బ్లాక్ కాఫీ ఇచ్చింది. రికార్డ్ బ్రేక్ ఒకరోజు 9 కాఫీలు పెట్టా అందరికి. Yes. సాయంత్రం అయితే కిరణ్ అన్న బజ్జీలు ఆఫీస్ నుంచి. నేను ఈ సెట్ లోనే ఫస్ట్ ఈ సెట్ లోనే తెప్పించాను. సూపర్ టేస్ట్ ఉన్నాయి ఈ సెట్ లో. మిరపకాయ బజ్జీలు కదా అన్న, ఇప్పుడు కూడా తిన్నావా? తిన్నామా? చెప్పే వస్తాయి. నార్మల్ మిరపకాయ బజ్జీ ఇస్ డిఫరెంట్. దాన్ని మంచి కట్ చేసి దాంట్లో ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ, దట్ ఈస్ అనదర్ ఫీల్. అది అట్లా ఇచ్చిన పల్లి ఎగిరిపోతాయి కొన్ని ఒక 5-6 బజ్జీలు అలా లైట్ గా. సరే పూజ మాట్లాడట్లేదు. ఆవిడ మాట్లాడివ్వట్లేదు నువ్వు. చెప్పు నీ ఫేవరెట్ సీన్ ఏంటి చెప్పు. అక్కడ డామినేట్ అది చేసి ఇక్కడ చెప్తే కిరణ్ డామినేట్ గారు చేసి వచ్చిన ఫస్ట్ డే పలకరించి లాస్ట్ లో అది వేరే స్టైల్ వేరే. జెంజీ నాకు భయం వేసింది గారు ఆనెస్ట్ గా. మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. యూ డోంట్ నో మీ. సో ఎందుకు రియాక్ట్ అవ్వం? హాయ్ అని చెప్తే హాయ్ చెప్తాం కదా. తర్వాత చెప్పింది అన్న బంగారాన్ని కలిసానని చెప్పింది. ఎస్ నిజం గోల్డెన్ హార్ట్. కిరణ్ గారు బంగారం అని చెప్పింది. చెప్తుంది గోల్డెన్ హార్ట్ అని. వి అగ్రీ, గోల్డెన్ హార్ట్. అందరూ అగ్రీ. సరే రేపు స్క్రీన్ మీద ఎవరు ఎంతసేపు ఉంటాం పక్కన పెడితే 60-70 పక్కనే పెట్టారు ఆల్రెడీ. పక్కనే పెడితే కదా, పక్కనే పెట్టారు. అంటే 60-70 రోజులు కలిసి పని చేసాం. కొన్ని సీన్లో ఒక్కొక్కరు బెస్ట్ మెమరీ చెప్పండి. ఒక్కొక్కరు ఫ్రమ్ నరేష్. మెమరీ ఏం లేదన్న, అంటే ఈ సినిమా ముందు గారు చీరాలు లేదో పడిపోయావుగా. మన బర్త్డే రోజు కూడా ఉన్నాయి మెమరీస్. అవునా? మంచి మెమరీస్ ఉన్నాయి. మన బర్త్డే రోజు చాలా ఏం లేదన్నా. పాట నవీన్తోనే మెమరీస్ ఉన్నాయి. అన్ని రివీల్ అయిపోతున్నాయి. అదే కదా అన్నా కొంచెం అదే అదేం కాదు, పాటలు మార్చుకున్నాడు అంతే. పాట అర్థమయ్యేలాగా అది కాదు ఇంకోటి పెట్టు. ఈ పాట కాదు ఇంకో పాట పెట్టు. సినిమా ఓకే అదే స్టార్ట్. స్టీవెన్ శంకర్ నివి క్యారెక్టర్ 2 బెస్ట్ మెమరీస్ అన్న నా లైఫ్. ఈ సినిమాలు చేయడానికి పర్సనల్ మెమరీ, పర్సనల్. పర్సనల్ గానే గ్లిజరిన్ అవసరం లేని కళ్ళు. దానికి కాదు, నైట్ లేట్ అయింది. నేను చెప్తాను నరేష్ బెస్ట్. హోలీ డాన్స్ చేస్తున్నాం కదా, హోలీ సీన్ అన్నప్పుడు నరేష్ చూపెట్టారు నాకు రవి గారు. ఈస్ ఫుల్లీ ఎంజాయింగ్ దట్. అంటే నేను కెమెరా ముందు ఉన్నాను ఇలా ప్రిటెండ్ చేయడం లేదు. ఐ థింక్ మీ మెటీరియల్ దట్ విల్ బి. చాలా ఉన్నాయి. గుర్తుందా సాంగ్ లో కూడా నరేష్ డాన్స్ చూసారా మీరు? చాలా బాగా చేశాడు. చాలా బాగా ఇన్ఫాక్ట్ డామినేట్ Very చేశాడు. nice, yeah. తను స్పెషల్ గా తెలుస్తున్నాడు. నాకు ఐ హ్యావ్ కిరణ్ గారితోనే. కిరణ్ గారిది ఎస్ఆర్ కళ్యాణ మండపం మీది ఆహాలో అప్పుడే రిలీజ్ అవుతుంది. వీ మెట్ ఫోరంలో కలిసాం మనం. నాకు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ హూ కేమ్, అంటే మేబీ చూసుంటారు, అప్రిషియేట్ చేసింటారు 30-21, బట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్. బాగా చేశారు మీరు అని. అది లైక్ చూసిండు అయితే ఈయన. అది లైక్ ఇట్ వాజ్ నైస్. నాకు పాండిచేరిలో చేసినప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో మెమరీ సీన్ అంటే మేబీ ఆ సాంబార్. నాకు లోపల పోపించుకునే నీకే అలా అంటే కరెక్ట్ గా అదొకే పోసేసి పక్క వెళ్ళిపోయింది. నాకు ఇట్లా 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 చేతి వణుకుతుంది. ఇట్లా ఇట్లా తినాలి కదా, తింటే ఇట్లా చూడాలి కదా, ఇదేమో ఇట్లా వణుకుతుంటుంది చేతి.
ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ ఆల్సో బికాస్ ఎందుకంటే నవీన్ అన్న అండ్ నరేష్ అన్న ఆయన పూజ ఎప్పటి నుంచో సిరిన్ గల్ ఓకే బాలీవుడ్ బికాస్ ఐ సీన్ యూ యూట్యూబ్ నుంచి కూడా కాబట్టి ఆల్మోస్ట్ అందరం యూట్యూబ్ నుంచి వచ్చినాం కాబట్టి నైస్ అందరు డిఓపి నాకు విశ్వ కూడా ఐ నో హిమ్ సిన్స్ 12 years నుంచి అదే అట్లా టెన్షన్ వస్తుంటుంది మనకు ఏం చేయలేము మధ్యలో. నాకు ఈ సినిమా అంతా మెమరబులే అని చెప్పాలి బికాస్ సచ్ అ బిగ్ ఫిలిం నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఇది. అలాగే నాకు కూడా అన్నమాట, అంటే ఇంతవరకు ఎప్పుడు ఇంత మంచి క్యారెక్టర్ అనేది ఇంతవరకు లేదు. ఈ సినిమాతో ఫస్ట్ టైం తీసేశారంట అదే చెప్తున్నారు తీసినా నేను ఇంతవరకు ఇంత పెద్ద క్యారెక్టర్ చేయలేదన్న. సిరి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక్కటే చెప్తా. మీ అందరితో వర్క్ చేయడం నిజంగానే పెద్ద మెమరీ. బికాజ్ నేను అంటే ఎన్ని సినిమాలు చేయలేదు, తక్కువ సినిమాలే చేశాను. బట్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ కూడా ఆ టీంతో కానీ, మన టీం అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వైబ్. మళ్ళీ నేను ఇలా ఇంత మంచి మనుషులతో పని చేస్తానో లేదో నాకు తెలీదు. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ మీ అందరితో పని చేయడం. నువ్వు అసలు లెక్కలోనే లేవు. నేను తప్ప ఎవరో పేరు చెప్పమంటున్నాడు. ఓకే కిరణ్ గారు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ ఒక మెమరీ చెప్తాను. చీరాలలో మనం షూట్ చేస్తున్నాము. అప్పుడు మనందరం ఆడుకుంటున్నాం, కార్డ్స్ అవి ఆడుకున్నప్పుడు నార్మల్ డిస్కషన్ అది వచ్చింది. కెరీర్ గురించి ఏం చేస్తున్నావు సిరి, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అది నా గురించి శ్రీహాన్ గురించి అడగడం జరిగింది. సో అలా మాట్లాడుతూ కొంచెం జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చెప్పాక ఆయన చాలా పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యారు. చాలా ఏమంటారు, ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే ఆయన మోటివేట్ చేసిన విధానం కానీ, ఇచ్చిన సపోర్ట్ కానీ అసలు నాకు నిజంగా నచ్చింది. ఆ రోజు నేను చెప్పాను కూడా మీకు, చాలా మంచి వైబ్ వచ్చింది. దట్ వాజ్ బెస్ట్ మెమరీ. అవును, ఇప్పుడు నా బెస్ట్ మెమరీ అంటే ఈ సినిమాలో మీరు అందరూ పరిచయం అవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంత పాజిటివ్ పీపుల్ని ఏ సెట్లో కలలేదు. లాస్ట్ డే వెళ్ళిపోతున్నప్పుడు కిరణ్ భాయ్తో వెళ్ళి ఒక 1 hour 2 hours అలా ఉండిపోయాను. ఏంటి భయ్యా అంటే, నాకు బ్యూటిఫుల్ మెమరీస్ విత్ కిరణ్ భయ్య. నిజంగా ఐ లవ్ యూ. ఎందుకంటే మీరు పర్సనల్గా బాండింగ్ ఎప్పుడు నాకు హీరోతో కనెక్ట్ అవ్వలేదు. మాడితే ఎమోషన్ కూడా అయిపోతాను నేను. సో గౌరీ ఏమో ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 8th 9th class ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఫ్రెండ్స్ ఇద్దరం. ఎరా అబ్బాయి ఎరా అమ్మాయి. ఇంకా పూజ స్వీట్ హార్ట్, ఇంకా మావాడంటే ఇంకా మా అండ కష్టసుఖాలు ఎవరన్నా చెప్పుకుంటాం. నరేష్ అంటే పాప అమాయకుడు, మంచి ఫ్రెండ్. మనోడు ఎప్పుడు పుష్ చేయాలని చూస్తాను నేను. మనోడు అంటారా ఇంకా తెలియదు నాకు. నేను అంతలేపి మీకు దండలు పెడుతుంటారు కానీ. ఇంకో బెస్ట్ మెమరీ అంటే ఒక సీన్ మీ మీద ఉన్న లవ్ నేను ఎక్స్ప్రెషన్లో చూపించాలి. సీన్ చెప్పను, ఎక్స్ప్రెషన్లో చూపించాలి. ఆ రోజు సాయి రాజేష్ గారు వచ్చారు సెట్కి. వచ్చిన తర్వాత సీన్ స్టార్ట్ అయింది. ఎమోషన్ చెప్పారు ముందు, హీరోతో నీ బాండింగ్ ఏముందని. ఒక టీయర్స్ మూమెంట్ అనమాట. అది లోపల నుంచి కొంచెం రావాలి, మీరు అనేటప్పటికి ఇంకా వచ్చేసింది బయట. అది నా బెస్ట్ షాట్ కూడా. అది కూడా ఉందా లేదా? రాజ్ గారు థ్యాంక్ యూ, రవి గారు థ్యాంక్ యూ, ఎస్కే గారు థ్యాంక్ యూ. మూవీలో నా బెస్ట్ సీన్ అంటే నేను ఎంజాయ్ చేసింది అయితే, మనం బీచ్లో ఒక సీన్ చేసాం కదా, షార్ట్ ఫిల్మ్ తీస్తాము. ఒక్క నిమిషం ఉందా? అది ట్రైలర్లోనే ఉంటుంది. ఓకే, అంటే సినిమాలో ఉంటుందా? సినిమాలో ఏముందో ఏం లేదో ఇంటర్వ్యూ చూస్తే మొత్తం తెలిసిపోయింది. గైస్ రిలాక్స్. మీరు రేపు సినిమా చూడడానికి ప్రిపేర్ లేరు మీరు. యా, సో దట్ సీన్ వాజ్ బిట్వీన్ నవీన్, నేను ఇంకా కిరణ్ గారు. సో పాపం నవీన్, నాకు చాలా పాపం అనిపించింది. శాండ్ అంతా వి ప్లేయింగ్ ఇన్ దట్ సీన్. సో నవీన్ నోట్లోని, అండ్ ఐ డెంట్ రియలైజ్ నేను యాక్ట్ చేస్తున్నా, ఇలా కొడుతున్నా నవీన్కి. ఐ డెంట్ రియలైజ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ హిట్టింగ్ హిమ్ సో హార్డ్. నవీన్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. కళ్ళు కూడా 4 సార్లు కొట్టింది. Yeah, that would be my best scene in the movie. But otherwise, all of you are so sweet, so kind-hearted. First day అయితే గౌరీ వచ్చి ఏమున్నా చెప్పు, డోంట్ వరీ, కమ్ టెల్ మీ అని. కిరణ్ గారు కూడా career prospects, I think we discussed a lot. So he was also like, don't ever lose hope. I think the manifestation power is something that I'll take over. Siri is sweetheart like Naveen to me. అన్నీ షేర్ చేసుకుంటా సిరితో నేను త్రూ అవుట్. అండ్ పాండు, ఆఫ్ కోర్స్ వీఆర్ లైక్ రియలీ గుడ్ ఫ్రెండ్స్, చాయ్ బిస్కెట్ నుంచి.
నవీన్ ఐ కమ్ టు హిమ్ అంటే నరేష్ ఆల్సో. నరేష్ కొంచెం హెజిటెంట్గా ఉంటాడు, బట్ ఐ థింక్ ఇప్పుడు ఈజ్ ఓపెనింగ్ అప్ అ లిటిల్ బిట్ నాతో. అప్పటికి షూట్ అయిపోయింది. ఫస్ట్ నుంచి కూడా బాగానే కొంచెం సిరితోనా నాకు సిరి ఫస్ట్ అన్న నాకు ఎవ్వరు పరిచయం లేదు, నవీన్ అన్న కూడా తప్ప ఎవ్వరు పరిచయం లేదు. ఈ సెట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 days నేను భయపడ్డాను ఎట్లా అని. తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడే అన్న కలిసాను నేను. కలిసినప్పుడు బాగున్నా ఇది అన్న నేను ఇట్లా లవ్ వాళ్ళు చెప్పరా అని షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అవునవును. అక్కడి నుంచి గుర్తున్నావు బ్రో నువ్వు అన్న తర్వాత ఓకే అన్నకు గుర్తున్నాను నేను, పర్లేదు దగ్గర అవ్వచ్చు అన్న తర్వాత కొంచెం ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేశారన్న చాలాసేపు. ఒకసారి మామూలుగా పిలిచి చెప్పి లేదు బాగా చేస్తున్నావు, ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్లు పడతాయి, టెన్షన్ తీసుకోకు అని అలా చెప్పడం మోటివేట్ చేయడం చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్స్ అన్న. అంటే ఈ సెట్లో అందరూ ప్రొడ్యూసర్లు రాజేష్ గారు, ఎస్కేన్ గారు, మన రవి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల ఏంటంటే స్కూల్ కాలేజీలో వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం కదా, సో ఆ అట్మాస్ఫియర్ చాలా హెల్దీగా ఉంది. ఇంట్లో షూట్ చేస్తుంటే పొద్దున ఎప్పుడు అవుతుందో రాత్రి ఎప్పుడు అవుతుందో ఏం తెలీదు. అసలు డే ఫర్ నైట్ నైట్ ఫర్ డే చేస్తూ సడన్ గా మనం మార్నింగ్ సీన్స్ చేస్తుంటాం, బయటికి వెళ్ళి చూస్తే టైం 10:30 ఏందండి అంటారు. ఇప్పుడు రా అసలు ఏం తెలియలేదు అన్నట్టు ఉంటది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంది ఎవరికైనా? Of course. మాకు అయ్యింది కాదు, మీరిద్దరు షార్ట్లో టెన్షన్లో అటు తిరుగుతుంటారు, మమ్మల్ని ఎప్పటికైనా ఒకరోజు సూర్యుడు కాదు, ఒకరోజు మాకు షార్ట్ అని చెప్పంటే చాలా ఫాస్ట్గా వచ్చాం. మేనేజర్ ఏమో అన్న ఇంకెంతసేపు అని అంటే బాబు మొత్తం నా మీదేమో ఇప్పుడు అన్న ఇంకెంతసేపు అంటే వచ్చారు బాబు ఇంకా వచ్చేమంటారు అన్న అంటే అన్న మీకు మధ్యాహ్నం దాకా లేదు, సరే పడుకున్నా ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటారన్నారు. అలా 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 5:30-6 అయింది. నేను లేకపోతుంటే బయటకు రావడంతో 1000 ఎండలకు పెద్ద పండగ వచ్చి మీరు చెప్పండి ఇప్పుడు. సిరి చెప్తుంది పాప మా పేరు పూజ అని. లాస్ట్ నవీన్ నవీనే కదా పర్వాలేదు. చూడదు అది ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ గుర్తు చేస్తాను. మై ఆన్ స్క్రీన్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడే ఏజ్ అడిగి ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ చెప్తాను. ఏజ్ గురించి మర్చిపో అవన్నీ ఎందుకు ఇప్పుడు. నేను ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్ అయినా, ఎందుకంటే ఎక్కువ లోపల దాచుకుంది ఎవరైనా ఉన్నారంటే సిరి ఆన్ స్క్రీన్ అంటే వెయిట్ చేస్తా, ఆన్ స్క్రీన్ ఎదురుకి గుండె బద్దలై. నాకు బేసికలీ మీ అందరికి తెలుసు ఈ సినిమా నాకు ఎంత స్పెషలో అని. డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తున్నాం, కానీ ఈ హౌస్ ఎస్పెషలీ నాకు చాలా అంటే మేజర్ చంక్ సినిమాలో మనం ఇంట్లోనే చేసాము. అండ్ ఐ హ్యాడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సీన్, డిఫరెంట్ ఎమోషన్స్. మీరు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక ఆర్క్ ఉంటుంది, ఫ్రమ్ మీ ట్రయింగ్ టు గెట్ ఓవర్ సంథింగ్ టు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ నాకు, ఎస్పెషలీ ఆర్ట్ వర్క్ కానీ. ఇక్కడ ఒక క్రాస్ ఉంటుంది, ఉందా అదిగో అది. సారీ టు మీ ఇద్దరిని, దయచేసి మీ ఇద్దరు మీ ఫేవరెట్ సీన్ రివీల్ చేయొద్దు. చేయట్లేదు, చాలా ఒక్క ఫేవరెట్ సీన్ అని చెప్పలే. బట్ ఐ లైక్ హౌ ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ హియర్, ఆ టేప్ రికార్డర్ అది ఇది. సో ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ హోమ్. అంటే ఒక ఎంత కదన్నా సెట్టే, కానీ దీంట్లో చెన్నై వైబ్ మనం ఎంత వీలైతే అంత తీసుకొచ్చాము. అక్కడ ఒక రజనీకాంత్ గారి పోస్టర్ ఉంటుంది, అక్కడ ఒక సూర్య సన్న కృష్ణ పోస్టర్ ఉంటుంది. చూసుకొని ఓకే చెన్నైలోనే ధోని, మురుగన్ ఇట్లాంటి క్యూట్ ఎలిమెంట్స్ అన్ని. వడివేల్ గారి సాంగ్ చేసాం. వడివేల్ గారిది. సో వెరీ స్పెషల్ ఫిలిం ఆన్ డిఫరెంట్ లెవెల్స్. అండ్ అగైన్ ఐవ్ మేడ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. నేను తొందరగా కలిసిపోయే మనిషినే, కానీ మరీ ఇంత తొందరగా మీ అందరితో ఇలా కలుస్తాను నేను అనుకోలేదు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఎంతైతే ఫన్ చేసామో, ఆఫ్ స్క్రీన్ వీ హ్యాడ్ సో మచ్ టు టాక్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ బాండ్. గర్ల్స్ మన ముగ్గురం, వీ వర్ ఇన్ వన్ డిఫరెంట్ స్పేస్, అండ్ దెన్ వెన్ బాయ్స్ కేమ్ ఇన్ అగైన్ ఇట్ వాస్ సో డిఫరెంట్. సో ఐ హ్యాడ్ అ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ యూ ఆల్. సో టు కిరణ్ గారు. ఫస్ట్లీ నాకేంటి అంటే బేసిక్గా నేను ఇంతమంది ఫ్రెండ్స్తో ఇంతమంది సినిమాలు చేయలేదు. అంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటారు కదా, అది ఫస్ట్ థింగ్. అండ్ మీ అందరితో ఎవరితో నేను ఇంతకుముందు చేయలేదు, ఫస్ట్ టైం కదా. అసలు ఫస్ట్ డే సెట్కి రాగానే అందులో నా క్యారెక్టర్ ఏమో మీరందరూ నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకొని మీరందరూ నాకు షెల్టర్ ఇచ్చి నన్ను అందరూ బాగా ప్రేమగా చూసుకుంటారు కదంట. అంటే అది మేనిఫెస్టేషన్ ఏమో నాకు తెలియదు, మంచి జరగడం అంటారు కదా. సినిమాలో సీన్లో ఎలా అయితే ఉందో మీరు నన్ను నిజంగా అలాగే చూసుకుంటున్నారు. అంటే అంటే ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను మీరందరూ రెస్ట్ ఈవెన్ అని బాగా చూసుకుంటారు కదా.
ఐ ఫెల్ట్ అంటే చాలా సందర్భాలలో నేను ఎప్పుడూ అంటుంటా, ఇంట్లో కూడా చెప్తుంటాను అనమాట, చెన్నై లవ్ స్టోరీ సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు వీళ్ళందరూ. నాకు ఏ రోజు మనం ఒక 70 రోజులు 60 రోజులు అందరం కలిసి ఉంటాం కదా, అసలు చీరాల్లో అయితే ఎక్కడ వీళ్ళు ఎక్కడ రాలేదేంటి, నేను మనీనా నేను క్యారవన్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ రామకృష్ణ గారు మేకప్ వేసి నేను వచ్చారా మనోళ్ళు వచ్చారా ఏం ఇంకా రాలేదేంటి, ఒకరోజు కిరణ్ క్యారవన్కి వెళ్ళి ఫాస్ట్గా అన్న నాకు షార్ట్ రెడీ అని ఉండలేను కూర్చో ఫస్ట్. అంటే ఎప్పుడైనా అంటే మెనీ సెట్స్లో ఎప్పుడైనా అరే వర్క్ చేసి వచ్చాం కదా కొంచెం పర్సనల్ స్పేస్ కావాలి ఇంకా కాసేపు ఉందామని ఉంటుంది కదా, బట్ ఈ సెట్లో ఏంటి అని అంటే అసలు ఆ స్పేస్ వద్దనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు ఏరు మనోళ్ళు ఏంటి ఎక్కడున్నారేంటి ఎప్పుడు వస్తారేంటి ఏంటి ఏ ప్లానింగ్ ఏంటి అనే ఒక వైబ్ ఉంటుంది కదా, వెరీ రేర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి ఫ్రెండ్స్ని చేసుకున్నాను. అండ్ యూ ఆల్ కేమ్ టు ఏ పాయింట్ దట్ నా ఫ్యామిలీలో ఏదైనా పర్సనల్ ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా మీ అందరినీ పిలవాలి. ఐ వాంటెడ్ దీస్ గైస్ బికాజ్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నా మీద ఇంత లవ్ చూపించినందుకు, ఇంత ఎఫెక్షన్. అండ్ ఐ కెన్ సీ ఇట్, మీ కళ్ళలో నాకు అర్థమవుద్ది కదా మంచి కోరుకునేది, అది వెరీ హ్యాపీ. ఫస్ట్లీ నరేష్ నాకు తెలిసి మనందరిలో మోస్ట్ ఇన్నోసెంట్ ఫెలో, అందరినీ నిజంగా చాలా జెన్యున్గా లవ్ చేస్తాడు, ఇష్టపడతాడు. ఐ హోప్ ఈ సినిమా వల్ల నీకు చాలా మంచి రోల్స్ రావాలి, చాలా పెద్దగా వెళ్ళాలి. మహేంద్ర బ్రో నాకు మనోడిది చాలా ఇష్టం, అది ఆ క్యారెక్టర్ అసలు అదే. అండ్ కలవగానే సినిమాలో చేయడం, ఇక్కడ కలిసి చేయడం అన్నది వెరీ హ్యాపీ. సిరి నిజం చెప్తున్నా సిరి, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత మంచి ఫ్రెండ్ అవుతావు అని. ఆల్వేస్ అంటే ఎప్పుడు అరే ఓకే నేను అంత మింగిల్ అవ్వలేను అంత స్పీడ్గా, కానీ దట్టు అమ్మాయిలంటే కొంచెం దూరంగా ఉంటా, అసలు అంత తొందరగా మింగిల్ అవ్వడం, మన మధ్య కాన్వర్జేషన్స్ కానీ మనందరం కూర్చొని అసలు వెరీ వెరీ హ్యాపీ. నవీన్ అన్న బికేమ్ లైక్ ఏ బ్రదర్. అందుకే ఇప్పుడు అసలు ఇప్పుడు నా సినిమాలో కూడా వర్క్ చేస్తున్నాడు కదా అంతా. అంటే కొంతమంది సెట్లో ఉంటే పర్సన్స్ అంటే ఎప్పుడు మన అందరికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి, పక్కన ఎవరో నవ్విస్తూ ఉండాలి, ఏదో చిన్న సరదా ఉండాలి, అది ఎప్పుడు ఇంపార్టెంట్ కదా. నవీన్ అన్న ఈజ్ సచ్ ఎ ఫ్రెండ్, నాకు ఒక్కడికే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి. ఎవరన్నా లోలో ఉన్నారా ఏ నవీన్ కాలు కొట్టండా రండి, పాపం మనోడు అందరికి పుష్ ఇచ్చి వాళ్ళేమో వెళ్ళిపోయారు అంతా. వెరీ నవీన్ అన్న క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడైనా నైట్ అందరం కూర్చున్నప్పుడు పక్కన కూర్చొని అరే నీ గురించి నీకు తెలియదురా, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు ఇంకా నువ్వు చాలా మంచి స్థాయికి వెళ్తావు అంటే వాళ్ళే వెళ్ళిపోయారు. ఈయన లేచి చూసేసరికి వాళ్ళు కాదు ఒకసారి కిరణ్ 2-3 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత మరీ అనుకున్నాను కానీ మరీ ఇంతలా ఉంటారు అనుకోలేదు. వెరీ హ్యాపీ మీటింగ్ యూ నవీన్ అన్న, యూఆర్ లైక్ యూ నో యూ బికేమ్ లైక్ ఎ బ్రదర్. పూజ అందరివాడు పూజ ఇస్ లైక్ వెరీ స్వీట్. అంటే ఫస్ట్లో అసలు నేను అదే అన్న సెట్లో ఏంటి అందరూ వస్తున్నారు పలకరిస్తున్నారు నేనే మాట్లాడుతున్నా పోతున్నా, ఒక అమ్మాయి మాత్రం రాట్లే, ఏంటి ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అమ్మాయి ఏమైంది అది ఇది అంటే, ఒక రోజంతా అయిపోయినంత వరకు షార్ట్లో నన్ను పిలవాలి, ఏది స్టీవెన్ అని పిలవాలి, షార్ట్లో పిలిచింది అప్పటిదాకా అసలు పిలవలే, అప్పుడే పిలిచావు షార్ట్లోనే. బట్ ఎనీవే అసలు అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ అయింది, చాలా మంచిగా మన అందరి లెక్కల్లో నువ్వే కదా, ఐ థింక్ యు ఆర్ ద యంగర్ వన్. ఓకే అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది పూజ నీకున్న, నేను హౌ అంబిషియస్ యు ఆర్, ఏదో చేయాలి ప్రయత్నించాలని చెప్పి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అన్నీ అంతా పెద్దగా వెళ్ళిపోవాలి. గౌరీ అంటే ఇంక అసలు ఇంకా ఇదిగో ఏం లేదా మీరున్నా లేకపోయినా అంటే 100 రోజులు జరిగితే 70 రోజులు మీరు ఉన్నారు, మిగిలిన 30 రోజులు మేమైతే ఉండాల్సిందే కదా. అసలు మంచిగా అనిపించింది. గౌరీ ఈజ్ లైక్ ఆల్వేస్ లైక్ ఇంకా మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఈ సినిమా నేను అదే ఆ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు లవ్ స్టోరీ అన్నప్పుడు ఇద్దరి మధ్య మ్యాజిక్ జరగాలి కదా, అంటే అక్కడ జరిగితేనే అది రిఫ్లెక్ట్ అవుద్ది కదా. ఐ హోప్ మా ఇద్దరి బాండింగ్ అంతా రేపు అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి అది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యింది బాండింగ్. యా అంటే ప్రొడక్షన్కి థ్యాంక్స్ చేయాలి, చిన్న విషయం కాదు. అంటే అన్ని రోజులు అందరికీ కంఫర్టబుల్గా అక్కడ స్టే కానీ అందరం ఉన్న విధానం కానీ అంటే వెరీ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్. కేన్ గారు, సాయిరాజ్ గారు, ధీరజ్ గారు అండ్ ఎవ్రీ వన్. రవీన్న వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్. అంటే ఆయన నాకు తెలిసి ఆయనకి ఎప్పుడు ఇదిగో స్పేస్ దొరకలేదు కానీ దొరికింటే మనలో రోజు కూర్చొని ఎంజాయ్ చేసేవాడు. ఆయనకి 6 నుంచి 8 వరకు ఎప్పుడు కాదు. మళ్ళీ ఏంటనుకున్నారు పంచులు వేస్తారు, ఎలా వేస్తారంటే మనకి ఒక 2 నిమిషాలు అర్థం కాదు. ఒక సీన్ చెప్పిన తర్వాత దానికి రియాక్షన్ లేదంటే ఏదో డైలాగ్ చెప్తుంటే బా
పగిలిపోయింది అన్న, మామూలుగా చేశాడు. అంత అక్కర్లేదు సింపుల్గా చెప్తాడు. అంటే అది చేయమని ఇది చేయమని అంటే లైక్ అతను ఏంటంటే అందరికి డార్లింగ్ అంటే సెట్లో రవియే. అది అదే నేను ఇంట్రడక్షన్ సీన్ డబ్బింగ్ చెప్తాను. డబ్బింగ్ వెళ్ళినప్పుడు ఎంత ముచ్చటేసిందో తెలుసా. మళ్ళీ ఇంట్రడక్షన్ సీన్లోనే కదా అందరూ మాట ఫస్ట్ టైం నేను వెళ్ళి మీరు నన్ను పిలుస్తారు కదా ఇలా రండి తెలుగు వాళ్ళు అనగానే అది నాకు నేను అదే అంట, నీకేంటి సినిమాలో ఏంటి ఫేవరెట్ సీన్ ఏంటంటే నాకు ఇంట్రడక్షన్ మనందరం కలిసి సరదాగా గోల పెట్టి జాలీగా. నాకు ఆ సీన్లో ఇంకోటి అంటే మనం చేసినప్పుడు చికెన్ పకోడీ అన్నీ పెట్టాం కదా, నిజంగా ఈ అబ్బాయి ఏంటి ఏదో నిజంగా కుకృతిలో ఉన్నాడు, ఫుడ్ లేదు, అసలు నిజంగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ సీన్ బెస్ట్ సీన్ అన్నది. పైగా ఎవరన్నా ఇలా తినాలి కొంచెం తినాలి మెజర్ పెట్టుకుంటారు, అలా లేదు. కాదన్నా కిరణ్, ఇప్పుడు మీరు కేరాంప్ కానీ చాలా సినిమాలన్నీ యాక్టివ్ అనే ఎనర్జీ కదా, అందరూ మీ దగ్గర నుంచే కోరుకుంటారు. కమింగ్ టు చెన్నై లవ్ స్టోరీ, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే ముందు భయంగా ఉండే వినన్నా, సరే కథ విన్నాను, కథ నాకు చాలా బాగా నచ్చింది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కెరియర్లో మళ్ళీ రాజావారి రాణి గారి తర్వాత ఒక ఇన్నోసెంట్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. కరెక్ట్గా ఈ క్యారెక్టర్లో అన్ని షేడ్స్ ఉన్నాయి, అలగడం, కోపడడం, క్యూట్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ చేయడం ఉన్నాయన్నమాట. ఐ ఫెల్ట్ లేదు చేస్తే మంచిదని. ఇంకో పక్క భయం ఏంటంటే మనం న్యాయం చేయగలమా లేదో, ఎందుకంటే సరే ఓ 10 సినిమాలు దాటేసి వచ్చాం, మంచి కమర్షియల్ స్పేస్లో మంచి బాగా సక్సెస్లో ఉన్నాం. అంటే నా ఉద్దేశం సక్సెస్ అంటే ఏంటంటే సరే ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ మనల్ని ఉదాగా చూడడానికి వస్తున్నారు, అది ఇప్పుడు ఏమన్నా ఈ రోల్ ఇలా చేయడం మళ్ళీ ఇలా చేయడం అది ఎంతవరకు ఎలా ఉంటుంది అన్నది అయితే ఉండన్న, చేస్తే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ధైర్యం చేసి చేసా. బట్ ఐఎమ్ హ్యాపీ. మీరందరూ చెప్తుంటే అంటే ఒకటి ఉంటుంది కదా సెట్లో మనం చేసేస్తాం, ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా చేస్తే బాగుంటుందిలే ఇన్నోసెంట్గా చేస్తే అని. కానీ బట్ మీరందరూ వచ్చి చూసి ఏ లేదు చాలా బాగుంది చాలా బాగుంది అని ఉంటే అప్పుడు మీకు నేను అన్ని నమ్మేవాడిని కాదు మీరు చెప్తున్నా సెట్లో సినిమా అంతే వచ్చేసి అబ్బా ప్రాపర్ ఎడ్డినా కొడుకులా ఉన్నారు మీరు. చాలా బాగున్నారండి. అదే అదే అలా అది కరెక్ట్. అంతకుమించి ఎవరు ఇస్తారు ఆ క్యారెక్టర్కి అంత ప్రాపర్గా? కాదు బాగున్నారు అందరూ చెప్తున్నారు, నేను వెళ్ళి బాగుంది నిజంగా లుక్ చాలా బాగుంది అంటే చేసి భుజం మీద చేసి ఇలా పెట్టాలంటే ఫేస్ ఎంతలా ఉంటుంది సార్ లోపల సేపు ఒక హెడ్రోడ్ లాగా పెట్టాలంటే నవీన నా బాధ మీకు తెలియదు అన్నారు. అంటే మనకేమో ఎందుకు అయిపోయి అనుకున్నారు సినిమాలో ఏడ్చి పెద్దగా అయిపోయి. కాదు గౌరీ, నీ ఫిల్మ్స్లో నా ఫేవరెట్ ఫిల్మ్ లవర్. ఆ ఫిల్మ్ చూసినప్పుడల్లా అంటే పర్సనల్గా కానీ ఆ సినిమాలో నీకు ఒక ఎమోషన్ ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీలో కూడా నీది ఒక ఎమోషన్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ గురించి అంతా మాట్లాడుకోలేం కాబట్టి అసలు వాట్ యూ ఫీల్ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు నీ క్యారెక్టర్? డెఫినెట్లీ రెండు డిఫరెంట్ ఫిల్మ్స్, కానీ ఈ ఫిల్మ్ నేను చెప్పలేను. ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మనస్ఫూర్తిగా బయటికి చెప్పలేను, ఎందుకంటే ఇన్ని రోజులు లాస్ట్ 1 yearగా నాలో పెట్టుకొని ఐఎమ్ టైర్డ్. ఐ వాంట్ ఎవ్రీబడి టు సీ ఇట్. బట్ డెఫినెట్లీ చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఇట్స్ నాకు కూడా డెఫినెట్లీ పర్ఫామ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గానే అనిపించింది స్టార్టింగ్లో, ఎందుకంటే ద వెయిట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ దట్ మచ్. అంటే ఫస్ట్ హాఫ్లో మనకు ఒక జర్నీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకొక జర్నీ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నేను కరెక్ట్గా తీసుకొని రావాలి. అండ్ ఫిజికలీ ఆల్సో ఇట్ వాజ్ ఎ లిటిల్ టఫ్ ఆన్ మీ ఫర్ ఇన్ని రోజులుగా చేస్తూ వచ్చాం కాబట్టి ఫిజికలీ మెంటలీ కూడా కొద్దిగా డెఫినెట్లీ నన్ను డిస్టర్బ్ చేసింది. బట్ ద బ్యూటీ ఈజ్ ఇలాంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఇలాంటి క్యారెక్టర్లే మనల్ని ఇలా మూవ్ చేస్తాయి. సో ఐ ఫెల్ట్ అంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ టు గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్. అందుకనే ఐ ఆల్వేస్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు అండ్ రవి బ్రో ఆఫ్ కోర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. డెఫినెట్లీ ప్రాణం పెట్టి చేశాను, చూద్దాం ఏమవుతుందో. యా, ఇండివిజువల్లీ వాట్ ఎక్స్పీరియన్స్ డిడ్ యూ హ్యావ్ విత్ రవి గారు కానీ సాయి రాజేష్ గారు కానీ? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్? నాకు సాయి రాజేష్ గారు ఫస్ట్ టైం ఆయన ఒకసారి ఒక కథ చెప్పాలి సార్ అది ఇది ఉన్నప్పుడు అప్పటికి మనకు బేబీ అన్నది ఒక మైండ్లో ఉంటుంది కదా, బేబీ చాలా పెద్ద హిట్ అయింది అది ఇది, అవునా ఏ కథ వినిపిస్తారు ఇప్పుడు అది ఇది అన్నప్పుడు రాగానే చెప్పారు సార్ ఇలా స్టోరీ నేను ఇస్తున్నాను, రవి గారు డైరెక్ట్ చేస్తారు అన్నప్పుడు రవి అన్న నరేషన్ ఇచ్చారనమాట. ద డే రవి అన్న నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. అరే ఏంది క్యారెక్టర్ భలే ఉందేంటి, షేడ్స్ భలే ఉన్నాయి, ఫన్ చాలా బాగుంది అన్నీ. అంటే అదే ఒక క్యారెక్టర్లు అన్నీ దొరకడం అంటారు కదా, స్టీవెన్ గారు తింగరగా అనిపిస్తున్నాడు, గోల పెడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, అలా జరుగుతుంది. అండ్ నివి క్యారెక్టర్ షేడ్స్ చాలా బాగున్నాయి, ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది, చాలా బాగుంది, మంచి లైవ్లీ స్పేస్లో ఉంది. ఫస్ట్
ఐ బిలీవ్ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా జనరేషన్స్కి సంబంధం లేకుండా అందరికీ ఎందుకు నచ్చుతుంది అని అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం కంప్లీట్లీ చిన్న క్లాసికల్ ఫీల్ ఉంటుంది. ఎవరు ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు లేదా చిన్నోళ్ళు అందరూ వచ్చి కూర్చొని చాలా హ్యాపీగా చూసే స్పేస్లో ఉంటుంది. యా, అండ్ ఇంకొకటి రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అండ్ మూడ్ చాలా లైవ్లీగా ఉంటుంది. బికాజ్ మీ క్యారెక్టర్స్ కానీ అన్నీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న అందరం లైవ్లీగా ఉంటాం కదా, కెమెరా వర్క్ అది చాలా బాగా మనం 90s Gen Z ఆల్ఫా అన్ని కవర్ చేసాం అన్నీ అన్ని జనరేషన్స్ కి అందరం ఉన్నాం కదా. సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. యా, మనం ఇన్ని డేస్ వర్క్ చేసాం కదా చెన్నై లవ్ స్టోరీ కోసం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్స్ ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండా కూడా పెట్టి ఉండొచ్చు. అది ఒకసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఏముంది లేదా ఏమైనా పెట్టుకుందాం. మీరు చెప్పండి, మీరు అనండి, ఓవర్ కోట్ చెప్పండి. కలెక్టివ్ గా ఒక్కొక్క పేరు ఇస్తే అది బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. నరేష్కి ఏమిద్దాం? పొద్దున్న అమాయకుడు అమాయకుడు అపరిచితుడు అంటావేమో అనుకున్నా, బట్ ఆ మాయకుడు. నెక్స్ట్ మహి, మంచి పేరు పెట్టు. ఈయన మన షూట్ లో ఉంటాడు, పక్క షూట్ ఉంటాడు. ఫుడ్ అంటే చాలా ఇష్టం బాబు. తిండిపోతున్నాడు. పెట్టండి, నో ప్రాబ్లం. చిరు తిండిపోతుంది. ముందర రెస్పెక్ట్ ఇద్దామని. చిన్న రెస్పెక్ట్ చిరుతిల్లు తింటానండి, తక్కువ. చాలా పేర్లు వస్తాయి. రవి గారు ఉంటే నాకు పేరు పెట్టేవారు, ఏ పేరు? నోటుదోల. యాక్చువల్లీ నేను అదే అన్నా. ఓకే, నోటిదోల. నోటిదోల అది పద్ధతిగా ఉంది, నోటిదోల అనేది పద్ధతిగా ఉంది. ఇంకా కావాలా? ఓకే, నోటుదోల. ఓకే, ట్యాగ్ యువర్ నోటుదోల ఫ్రెండ్. ప్రతి ఒక్క బ్యాచ్ లో ఉంటారు. అందరి వాడు, అందరి వాడు, అది మంచిది. అర్థం కాని వాడు. అర్థమైపోతున్నా చెప్తున్నా ఫ్లోర్ ఏదో వచ్చిందని. పూజకి పాష్ గా పెట్టాలి. ఎందుకు కిరణ్ గారు అంటూ ఉంటారు ఎప్పుడు, ఎందుకు అంత ఓవర్ థింక్ చేస్తూ? ఓవర్ థింకర్ నిజంగా. తెలుగులో ఏమంటారు దాన్ని? అతిగా ఆలోచన. అతిగా ఆలోచించే బాగానే ఉంది, అతిగా ఆలోచించి ఆడదు. అతిగా ఆలోచించి ఆడది. ఓకే, నెక్స్ట్ గౌరీ. గౌరీ అదేదో ఉంది ఒకటి, కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా కారిపోతూనే ఉంటే వాళ్ళని ఏదో అంటారు ఒకటి. అది మనం రియల్ లైఫ్ కి పెట్టమన్నారు, క్యారెక్టర్ మామా నీవు చూడు ఇలా ఇందుకే ట్యాగ్ నోటిదోల. అతిగా ఏడవడం అంటే అదే గుర్తొచ్చింది. నిన్న అక్క సినిమా గురించి అడగలేదు అక్క, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి అడిగా. గౌరీకి నిజం అన్ని మంచి పేర్లు వస్తాయి. అది మరి ఏదైనా పెట్టడానికి ఏం లేదు. ట్యాగ్ దట్ మంచి గర్ల్. మంచిగా ట్యాగ్ దట్ మంచి girl. మంచిగా మంచి 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 అంటే గౌరీ, గౌరీ అంటే మంచి. కిరణ్ బైక్ పెట్టేద్దాం ఫస్ట్. నేనైతే ఫైర్. నేనైతే ఫన్. ఫన్నే కదా నువ్వు, నీకు అదే ఇష్టం కదా, ఫన్నే కదా. ఇష్టం. నువ్వు పూజ కొంచెం అని ఆలోచించు. బాంబ్ అనొచ్చా? బాంబు బాంబే దడేల్ దడేల్ మే ఫిడేల్. దడేల్ మే ఫిడేల్ అంటది. కిరణ్ గారు మొండి ఘటం. మొండి ఘటం, మొండోడు. తెలుసా? అందరూ చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటలు అది చూసి సినిమా చాలా క్లాస్గా ఉంటుందేమో అనుకుంటున్నారు. మాస్ కదా ప్రాపర్, క్యారెక్టర్స్ కానీ మొహాలు కానీ అందరి మాస్ కదా ప్రాపర్గా. ఐఎమ్ షూర్ బీసీ కానీ, అంటే ఐఎమ్ నాట్ సెగ్రిగేటింగ్ వాళ్ళు వీళ్ళని, మాస్ నచ్చేవాళ్ళు క్లాస్ నచ్చేవాళ్ళు అందరికీ నచ్చుతుంది చెన్నై లవ్ స్టోరీ. సూపర్. అండ్ చెన్నై లవ్ స్టోరీ అనగానే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్. మనీ గారు అసలు ఒక్కొక్క పాట అసలు మామూలుగా లేదు. మన శర్మ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు జిగితారా సాంగ్ చాలా ఇష్టం. ఇంట్లోనే షూట్ చేసాం కదా మొత్తం సాంగ్ మొత్తం ఇక్కడే. మీ అందరికి వంట చేసి పెట్టడం. నాకు కూడా. నాకు వదలనే. అవునా? సూపర్. నాకు గుర్తుందా? నాకు తొలి ప్రేమ తోపు కాదు. అదే గుర్తుంది. గుర్తుందా? అదే గుర్తున్న సాంగ్. నాకు కూడా అదే. నాకు జిగితారా. జిగితారా. నాకు జిగితారు అండ్ అది తొలి ప్రేమ తోపు కాదు, దాని BGM ఇస్ మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంటుంది అది. యా. మణి శర్మ గారు అంటే మన మూవీలో ఎలానో మనకి అన్ని సాంగ్స్ ఫేవరెటే కాబట్టి బయటకు వెళ్ళి మణి శర్మ గారు మ్యూజిక్ లో ఒక్కొక్క సాంగ్ ఎవరెవరు ఇంద్ర. ఒక్కొక్కరు. ఇంద్ర. నాకు చాలా ఆల్బమ్స్ ఉన్నాయి, కాంట్ పిక్ వన్.
అంటే హీ సో గుడ్ విత్ మెలడీస్ బట్ అట్ ద సేమ్ టైం మాస్ పాటలు అసలు ఇట్స్ ఎ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. సో మీకు కిరణ్ గారు ఒక్క పాట ఒకటంటే చాలా కష్టం కానీ చాలా కష్టమే బట్ యా రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తారా రాయలసీమ మంచి వైబ్ ఉంటుంది సాంగ్ లో. అన్న పార్టీలో సాంగ్ పెడితే అన్న ఏయ్ అని ఉంటుంది. నీకు గౌరీ చాలా కష్టం. ఒక్క సాంగ్ అది ఇలా రిపీట్ లో ఊరికే నార్మల్ కోర్స్ మనిషి మీద అన్ని ఆల్బమ్స్ అందరికీ ఇష్టం. యూజువల్ గా వినేది బంబం బోలే. ఈ క్వశ్చన్ అందరికి ఎవ్రీవన్. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అయిన లవ్ స్టోరీ సినిమా పేర్లు చెప్పండి. ఫస్ట్ లో ఫెయిల్ అయ్యి ఒక్కొక్కటి చెప్దాం ఫాస్ట్ ఫాస్ట్. మన్మధుడు. ఆర్య 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 ఎందుకు ఇప్పుడు కాదు ఆర్య ఫస్ట్ లో ఫెయిల్ అంత టైం లేదు చెప్పన్నా. రీసెంట్గా తమిళ్లో జో అన్న ఫిల్మ్. జో అడ్మించరా అందరూ ఓట్ సెట్ రాజారాణి రాజారాణి రాజారాణి. నేను చెప్పేసా రాజారాణి. నేనే చెప్పాను ఎవడమ్మా ఇంకోటి చెప్పు. ఉంటారేంటి చెప్పాడు చెప్పు ఇంకోటి చెప్పు జల్దీ. సరే నేను చెప్పనా బెంగళూరు మీరు ఇంకోటి చెప్పండి. హీరో కదా మీరు, అయిపోయింది. ఇంకోటి చెప్పండి. నేను చెప్పనా సేమ్ ఆన్సర్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. మీరు చెప్పండి. చెప్పా రాజారాణి. రాజారాణి సూపర్. అయితే నువ్వు యూ చెప్పు. ఐ థింక్ ఆర్య ఏం మాయ చేసావు? ఆర్యలో సెకండ్ లవ్ కాదు. రిలేషన్షిప్ విత్ లాస్ట్ మళ్ళీ కలుస్తారు కదా. అది ఒకటే లవ్ కంటిన్యూ అయినట్టు కదా కాదా? మళ్ళీ లాస్ట్ లో విడిపోయి మళ్ళీ ఇక్కడ ఫారెన్ లో కలుస్తారు కదా వెళ్ళి. పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ చేసుకుంటారు. మరి ఏమైంది ఎక్కడ వాళ్ళిద్దరే పోయి చేసుకుంటారు. First సెకండ్ love- లవ్ మ్యాన్ డిఫరెంట్ పర్సన్. ఓకే. పేర్సనే డిఫరెంట్. సేమ్ పర్సన్ కొన్ని డేస్ తర్వాత కలిసింది అట్లా కాదు. డ్రాగన్ కూడా లవ్ స్టోరీ అండి. డ్రాగన్ కూడా అంతే కదా. డ్రాగన్ రెండు ఉంటాయి. యా ఐ గెస్. కరెక్టేనా కదా? ప్రేమం ఓ యా క్లాసిక్. ప్రేమం. ప్రేమం. ఓకే మీరు రాసి ఇచ్చిందా? నువ్వు చెప్పు. నేనెందుకు చెప్తా క్వశ్చన్ నేనే అడిగినా కదా. ఆ? నేనా సరే. మజిలీ. మంచిది. ఇది మజిలీ. సో ఏంటి మరి ఇంకా థియేటర్ బయలుదేరినాం అందరం. బయలుదేరదాం. అంతే కదా కార్డ్స్ ఆడట్లేదా? ఎవరితో వెళ్తున్నారు జూలై 24th? అందరం కలిసి వెళ్దాం. మీరు ఎంత సరే, అది మంది కాక వెళ్తున్నారు? తర్వాత మా మదర్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. నైస్ Nice. గో విత్ యువర్ ఫ్యామిలీ. ఎస్. ఐఎమ్ షూర్ జూలై 24th చెన్నై లవ్ స్టోరీతో మీ అందరిని ఆకట్టుకోబోతున్నాను నమ్ముతున్నాం. కానీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంతకుముందు చెప్పినట్టే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మిస్ అవ్వద్దండి. ఎక్స్పీరియన్స్ సమ్ న్యూ లవ్ స్టోరీ ఇన్ థియేటర్స్ ఆన్ జూలై 24th. ఇప్పుడు మా ఫన్ అంతా చూసారు కదా ఇలా ఆడుతూ పాడుతూ సినిమాలో కూడా ఫన్ ఉంటుంది చాలా. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి థియేటర్కి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ద ఫిలిం చెన్నై లవ్ స్టోరీ ఆన్ జూలై 24.